రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు వడగండ్ల వానలతో రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లపై ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరి కోతల ముందుగానే సంచులు, లారీలు, నిధులు సిద్ధం చేసి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతులు ధాన్యం కేంద్రాల్లో నెలల తరబడి ఎదురు చూస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్లో సన్ఫ్లవర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో 40 రోజులుగా నిరీక్షిస్తున్న రైతుల బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తరుగు నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై హరీష్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చిన్నకోడూరు ప్రాంతంలో ఎకరాకు 9 నుంచి 10 క్వింటాళ్ల సన్ఫ్లవర్ దిగుబడి వస్తున్నా కేవలం 6.5 క్వింటాళ్ల వరకే కొనుగోలుకు పరిమితం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కోటా పూర్తయిందనే కారణంతో కొనుగోలు ఆపివేయడం సరైంది కాదని, రైతులను ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. పంటల మార్పిడి చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ రైతులు సన్ఫ్లవర్, మక్కలు, శనగలు, జొన్నలు పండిస్తే కొనుగోలు జరపడం లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఏటా జొన్నలు కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం సన్ఫ్లవర్ కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. మక్కలకు 26 క్వింటాళ్ల పరిమితి పెట్టి ఆ మేరకైనా కొనుగోలు చేయడం లేదని, సంచులు కూడా రైతులే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు బంధు చెల్లింపులు ఆలస్యం కావడం, యూరియా కొరత, వడ్ల కొనుగోళ్లలో జాప్యం, బి గ్రేడ్ పేరుతో కోతలు విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు నిరాకరించడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వ్యవసాయంపై ఉన్న నిర్లక్ష్యాన్ని వీడి యూరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి వడ్లు, సన్ఫ్లవర్, జొన్నలు, మక్కలు, శనగలను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందించాలని బీఆర్ఎస్ తరపున హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అకాల వర్షాలు, వడగళ్ల వానతో రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాలని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇవాళటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోతలైతున్నాయంటేనే మంత్రులతోని, అధికారులతో మీటింగ్ పెట్టి సంచులెట్లా, లారీలెట్లా, పైసలెట్లా అని కేసీఆర్ అన్ని తయారు చేస్తుండే, తనలాడుతుండే. ఇవాళ వడ్లు కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చి ఇప్పటికీ 15 రోజులైంది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేయలేదు. ఏ ఒక్క జిల్లా మంత్రి కూడా ఈ రోజు వరకు ఒక రివ్యూ చేసిన పాపాన పోలే. మెదక్ జిల్లా ఉంది, ఇప్పటి వరకు ఎవడన్నా ఒక మంత్రి వడ్లు ఎట్లా కొంటున్నారు, మక్కలు ఎట్లా కొంటున్నారు, శనగలు ఎట్లా కొంటున్నారు, సన్ఫ్లవర్ ఎట్లా కొంటున్నారు, అసలు రివ్యూ చేసిందా ఒక్కసారన్నా? ముఖ్యమంత్రి రివ్యూ చేయడు, మంత్రులు రివ్యూ చేయరు. ఎవరికి పట్టింపు లేకుండా అయిపోయింది ప్రభుత్వంలో. ఒక ప్రభుత్వానికి రైతుల కంటే ముఖ్యమైన బాధ్యత ఏముంటది? రైతుకు ఇవాళ సాయం చేయని ప్రభుత్వం అది ప్రభుత్వమే కాదు. ఈ ప్రభుత్వంలో ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతు బంధు కోసం ఇబ్బందులు పడతా ఉన్నారు, విత్తనాల కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, సాగునీటి కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, కరెంటు కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, పండించిన పంట అమ్ముకోవడానికి కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సిద్దిపేట, చిన్నకోడూరు ప్రాంతంలో సన్ఫ్లవర్ పండించే రైతులు ఎక్కువ. దాదాపు ఎకరానికి 9-10 క్వింటాళ్ల పంట పండితే 6.5 క్వింటాళ్లు అనేటువంటి నిబంధన పెట్టారు. పోనీ 6.5 క్వింటాలన్నా కొంటున్నారా అంటే కేంద్ర ప్రభుత్వం కోటా అయిపోయింది, మేము కొనమంటారు. రైతుకు కేంద్రం అయితేంది, రాష్ట్రం అయితేంది, అది ప్రభుత్వం బాధ్యత. పొద్దుగాలేస్తే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? పంటల మార్పిడి చేయండి, వరి తగ్గించండి అంటున్నావు. మరి సన్ఫ్లవర్ వేస్తే కొంటలేవు కదా, మక్కలేస్తే కొంటలేవు కదా, శనగలేస్తే కొంటలేవు కదా. పంట మార్పిడి చేయమనేది నువ్వే, మార్పిడి చేసిన రైతుల దగ్గర పంటలు కొనంది నువ్వే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా శనగలు కూడా ఇలా సంగారెడ్డి జిల్లాలో గాని, కామారెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాల్లో శనగ రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. జొన్న పంట ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు జొన్నలు కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జొన్నలు కొనే పరిస్థితే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా సన్ఫ్లవర్ కొనే పరిస్థితి లేదు. మక్క రైతులు కూడా ఇలా బాధపడతా ఉన్నారు. దానికి 26 క్వింటాల సీలింగ్ పెట్టిన మక్కలకు, ఆ మక్కలు కూడా కొనకపోవడం వల్ల ఇవాళ రైతులు తీవ్రమైన ఆందోళన ఉన్నారు. సంచులు లేవు, మక్కలు అమ్మే రైతులను సంచులు మీరే కొనుక్కొచ్చుకోండి అంటున్నారు. సంచులు సరఫరా చేసే తెలివి లేదా?
ఢిల్లీకి మాత్రం సంచులు పంపుతున్నావు, మూటలు మోస్తున్నావు. రైతులకు సంచులు ఇవ్వమంటే నీకు శాతం అయితలేదు. 69 సార్లు ఢిల్లీ పోయినావు రేవంత్ రెడ్డి, ఒక్కసారైనా ఒక కళ్ళం కాడికి వచ్చినావా? ఏ ఊళ్ళోనైనా ఒక వడ్ల కుప్ప కాడికి పోయి రైతుల బాధలు తెలుసుకునే ప్రయత్నం చేసినావా? నీకు రైతులంటే పట్టదు. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, యూరియా ఇవ్వమంటే యాప్ పెట్టినావు, వడ్లు కొనమంటే దానికి ఏందో పెడతావు. ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చి ఈ పంటలు 6 తడి పంటలు ఏవైతే రైతులు వేసినారో, ముఖ్యంగా సన్ఫ్లవర్, శనగలు, జొన్నలు, మక్కలు, ఈ అన్ని పంటల్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కొనాలని ఢిల్లీకి ఉత్తరం రాసినాం. కేంద్రంతో మాట్లాడుతున్నాం. ఇవి కాదు మాకు కావాల్సింది, రైతుకు భరోసా కావాలి.